ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. రామ్ సుధీర్ తో పాటు పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ వైఎస్ జగన్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడర్ నియోజకవర్గానికి చెందిన ఎడ్లపల్లి రామ్ సుధీర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు నచ్చక వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్ సీఎం జగన్ పాలన మెచ్చి తమ పార్టీలో చేరారని మంత్రి జోగి రమేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల నాటికి చంద్రబాబు నాయకుడితో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరే. జనసేన నేతలు కార్యకర్తలు ఎవరు ఆ పార్టీలో ఉండరని జోగి రమేష్. ఈ జనసేన పార్టీలో ఒకటే పనిచేసే నాయకుడు గాని కష్టపడే కార్యకర్త గాని వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఈ రోజు కూడా టీడీపీతో వీళ్ళు చేసేది ముసుగు రాజకీయాలు. ఏ రోజునైనా గత 3 సంవత్సరాల క్రితమే పొత్తు కన్ఫర్మ్ చేసుకుని నాయకుల్ని కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తూ మొన్నటికి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఈయన తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పొత్తు కన్ఫర్మ్ చేసి పొత్తులో ఉన్నామని ప్రకటించారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్నాళ్ళ నుంచి పనిచేసిన నాయకులు గాని కార్యకర్తలు గాని మీరు సంప్రదించారా? మేమంతా 2019 ఎలక్షన్ తర్వాత మేమంతా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఈ పార్టీలో జనసేన పార్టీలో మేము ఏ రకంగా కష్టపడాలో కష్టపడ్డాం. కానీ మీరేం చేస్తున్నారు? ఈ రోజు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు. 2018 నేను ఒకటే మీడియా ముఖంగా అడుగుతున్నా, 2018లో మీ అమ్మగారిని నారా లోకేష్ మీడియా ముఖంగా దూషించలేదా? మరి ఆ రోజున మీరేం చెప్పారు సమాధానం? ఈ రోజున అదే టీడీపీతో మీరు ఏ రకంగా పొత్తుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మొన్న సభలో మంగళగిరి జరిగిన సభలో ఒక మాట అన్నాడు, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. ఒక నాయకుడి లక్షణం అదేనా? ఒక కార్యకర్తను గాని నాయకుడిని గాని ఉంటే ఉండండి పార్టీలోంచి వెళ్ళిపోండి అనే నాయకుడి లక్షణమేనా? నేను ఒకటే అడుగుతున్నా, టీడీపీని విమర్శిస్తే వైసీపీ కోవటంట. మరి 2018లో మీ తల్లి గారిని దూషించినప్పుడు మరి మీరేంటి? మేము ఈ 2024లో కూడా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మా సాయశక్తుల అటు ఆర్థికంగా గాని అన్ని రకాలుగా మేము పార్టీ కోసం కష్టపడి చేస్తే ఈ రోజున మాకు తగ్గిన గౌరవం ఏంటంటే కోవట్. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు మీడియా ముఖంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ పార్టీని, మీరు ముసుగు రాజకీయాలు చేయొద్దు. మీరు చేయడం వల్ల మేము చేసే ముసుగు రాజకీయాల వల్ల ఈ రోజున అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు ఏదైనా కానీ ప్రజలకి ఈ రోజున కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఈ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టి ఈ 2 పార్టీలు కలిస్తే ఏదో ప్రబంధనం సృష్టిస్తుంది, మేము రాబోతున్నాం అని చెప్తున్నారు. కానీ ప్రగల్భాలు మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, గ్రౌండ్ లో మేము పనిచేసాం, కష్టపడ్డాం, నాయకుడి కింద మా కింద కార్యకర్తలు కష్టపడ్డారు. ఈ రోజు కూడా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. మీకు ఈ రోజుకైనా మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, పనిచేసే కార్యకర్తలను కాపాడుకోండి, నాయకులను కాపాడుకోండి. ఉంటే ఉండండి పోతే పోవండి అంటే కాదు. ఈ రోజు కూడా ఒకటే, మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేయాలి? నేను అడిగే ప్రశ్న ఒకటే, నన్ను 2019లో మీరు నన్ను గెలిపించుకోలేకపోయారా అన్నారు. 2024లో మిమ్మల్ని ఏ విధంగా చూసి ఓటేయాలని మీడియా ముఖంగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు.